మార్కాపురం ఆర్డీఓ కార్యాలయం వద్ద రాష్ట్ర సిఐటియు పిలుపు మేరకు అనుబంధ కార్మిక సంఘాల కార్మికులు గురువారం ధర్నా నిర్వహించి తమ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేయాలని కోరారు. కార్మికుల హక్కులను హరించేలా తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు కల్పించే సౌకర్యాలని కార్మికులకు కూడా వర్తింపచేయాలని, కనీస వేతనాన్ని నెలకు 26,000గా నిర్ణయించి ప్రతి నెల మొదటి వారంలోనే వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సిఐటియు రాష్ట్ర కార్యదర్శి రమాదేవి మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు 50 లక్షల మంది కార్మికులు వివిధ రంగాల్లో పనిచేస్తున్నారని, వారికి ప్రతి 5 ఏళ్లకోసారి వేతన సవరణ చేయాలని అన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ప్రస్తుతం అందుతున్న స్వల్ప వేతనాలతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఇచ్చిన తీర్పు మేరకు కార్మికులకు నెలకు 26,000 కనీస వేతనం అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు రఫీ, సుబ్బరాయుడు తదితరులు ప్రజా సంఘాల కార్మికులు పెద్ద ఎత్తున ఉన్నారు. షెడ్యూల్ పరిశ్రమలో రాష్ట్ర వ్యాప్తంగా 70 రకాల షెడ్యూల్ పరిశ్రమలు ఉన్నాయి. 50 లక్షల మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీళ్ళకి 5 సంవత్సరాలకు ఒకసారి వేతన రివైజ్ చేయాలి. కానీ 15 సంవత్సరాల నుండి కూడా వేతనాలు సవరించట్లేదు. వేతనాలు సవరించి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలనేసి, కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ దాదాపు 3.5 లక్షల మంది మన రాష్ట్రంలో పనిచేస్తున్నారు. వీళ్ళతోని అనేక సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం వెట్టి చాకిరీ చేయిస్తుంది. విద్యారంగంలో, వైద్య రంగంలో, రకరకాల ప్రభుత్వ శాఖలలో కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వ్యవస్థ, బానిస వ్యవస్థ ఇది. ఈ కార్మికులందరినీ కూడా, ఈ ఉద్యోగస్తులందరినీ కూడా పర్మనెంట్ చేయాలి అని చెప్పేసి, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలనేసి, శాశ్వత స్వభావం కలిగినటువంటి పనిచేస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా ఈరోజు సుప్రీంకోర్టు కానివ్వండి, అదేవిధంగా హైకోర్టు కూడా కనీస వేతనం అమలు చేయాలనేసి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనేసి, శాశ్వత స్వభావం కలిగినటువంటి పనిచేస్తున్న వాళ్ళందరినీ కూడా పర్మనెంట్ చేయాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు అత్యున్నతమైనటువంటి ధర్మాసనమే చెప్పింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆ పని చేయట్లేదు. కాబట్టి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వివిధ డిపార్ట్మెంట్లలో పనిచేసే వాళ్ళందరినీ కూడా ఈరోజు పర్మనెంట్ చేయాలి అని చెప్పేసి సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం. దానికోసం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీసుల వద్ద ధర్నా జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు మార్కాపురం కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తున్నాం. ఈ కార్మికుల కనీస వేతనం ఇవ్వాలి అనేసి, పర్మనెంట్ చేయాలనేసి, ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలనేసి, అదేవిధంగా పెన్షన్ సౌకర్యం కల్పించాలి అని చెప్పేసి ఈరోజు మేము రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామనేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరిక చేస్తున్నాం.